హలో, ఈ ప్రాబ్లము ట్రిగ్నామెట్రీలోది ఎంసెట్ 2020లో ఎగ్జామ్లో అడిగాడు. ప్రాబ్లం చూద్దామా? ఇఫ్ సైన్ థీటా ప్లస్ కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు దెన్ సైన్ పవర్ 2020 థీటా ప్లస్ కొసికెన్ పవర్ 2020 థీటా వాల్యూ ఎంత? ఎంసెట్ 2020లో అడిగాడండి. సైన్కి పవర్లో 2020, కొసికెంట్కి పవర్లో కూడా 2020నే ఉంది. ప్రాబ్లం కూడా 2020లో అడిగాడు. సో ఆన్సర్ ఎంతో చూద్దాం. గివెన్ ఏంటండి? సైన్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా అంటే ఏమని రాయొచ్చు? 1/sin థీటా అని రాయొచ్చు కదా. ఇది కూడా ఎంత ఇచ్చాడు? 2. ఎల్సిఎం 2 తీసుకుంటే సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాగా ఉంది. సైన్ థీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే సైన్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. మరి సైన్ థీటా 1 అయితే దాని రెసిప్రోకల్ కొసికెంట్ థీటా ఏంటండి? 1/sin థీటా కదా. అంటే కొసికెంట్ థీటా కూడా ఎంత అవుతుంది? 1/1 అంటే 1 అవుతుంది. ఇప్పుడు మన ప్రాబ్లంలోకి వెళ్తే దేర్ఫోర్ సైన్ టు ది పవర్ ఆఫ్ 2020 థీటా ప్లస్ కొసికెంట్ టు ది పవర్ ఆఫ్ 2020 థీటా వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. సైన్ థీటా వాల్యూ ఎంత అండి? 1. 1 పవర్ ఎవ్రీథింగ్ ఎంత అండి? 1 పవర్ 2020 అంటే 1 కదా. ప్లస్ కొసికెంట్ కూడా 1 కదా. 1 పవర్ 2020 అంటే 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ 2. 2020లో ఇచ్చాడు, అప్పుడు ఆన్సర్ 2. మరి 2025లో ఇస్తే అప్పుడు కూడా ఆన్సర్ 2నేనండి. ఏదైనా పవర్ ఏదైనా సరే ఆన్సర్ ఎంత అవుద్ది? 2 అవుతుంది. ఓకే.